పోతున్నావు? సో ఘోరంగా జనాలు పెరిగిపోయారు, ఫుడ్ తీసుకోవడానికి కష్టం అవుతుంది. సో మనం వెళ్ళిపోతున్నాం. మనోడు కాన్ తీసుకుందామని చెప్పి ఆగిర్రు. ఏది దొరకకపోతే లాస్ట్ కాన్కి వచ్చినట్టు. అశోక్ ఎంతసేపు ఇస్తలేరా? ఎందుకు? ఏమైంది? ఉప్పు కావాలా? ఉప్పు 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 ఉప్పు. అయ్యా సస్తారా అశోక్? ఏమో ఏడుగా పోతురు మన వాళ్ళు. తినడే ఉందా తిరుగుడేనా? మల్లిక అయిపోలే తినడం. ఇది వచ్చేసి హార్బర్ బీచ్ అండి. ఫైనల్ గా వివిధ దగ్గరకు వచ్చినట్టు. పక్కనే ఒపెరా హౌస్. రౌండ్ 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 తిరిగి అడిగి పోవాలన్నట్టు. ఏదో పడవ వస్తుంది కదా, ఆ పడవలో ఇమిగ్రేషన్ ఇక్కడనే జరుగుతుంది అన్నట్టు. సో పడవ ప్రయాణంలో జనాలు వస్తుంటారు కదా, ఇమిగ్రేషన్ ఆఫీస్. ఈ ఫెరీ బుక్ చేసుకోవాలంటే దాంట్లో వచ్చేసి $29 అండి. సో లంచ్ మీల్ ఎలా ఇస్తుంటారు, సో డిన్నర్ ఇస్తుంటారు, డ్రింక్స్ ఇస్తుంటారు. సో $29 అన్నట్టు. అది బుక్ చేసుకోవాలి సైట్లో కానీ ఎక్కడైనా కానీ. సో మా ఫోటో షూట్ అయిపోయింది ఇక్కడ. సో ఇంకా ప్రయాణం చేయాల్సింది చాలా ఉంది. ఓకేనా? తిందామా? అంటే కార్ షోరూమ్ పెట్టిరు వింటేజ్ లెక్క. వింటేజ్ కార్ల లెక్క కొన్ని ఇక్కడ షోరూమ్లు అప్డేటెడ్ కార్లు ఉన్నాయి అన్నట్టు. ఇంతకుముందు క్రూజ్ బుక్ చేసుకోవాలని చెప్పినా కదా వివిధి. సో ఇక్కడ బుక్ చేసుకోవాలండి. సో ఇక్కడ థియేటర్ ముందు ఆపోజిట్లో ఉంటుంది. ఇన్ కేసు ఇక్కడే వచ్చి బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు లోపల. లేకపోతే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఓపెరా హౌస్లో కింద పార్కింగ్ ఉంటుందండి. సో అక్కడ రౌండ్ అబౌట్ అవతల సైడ్ కింద అండర్ గ్రౌండ్ లెక్క ఉంది కదా. సో అక్కడ బుక్ చేసుకుంటే లోపల వెళ్ళిపోయి పార్కింగ్ చేసుకోవచ్చు. సో బట్ ఇప్పుడు పార్కింగ్ ఫుల్ అయింది కాబట్టి అంతా రిటర్న్ పంపిస్తారు. సో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి పాయింట్ చెప్తున్నా. సో జనాలు చూస్తే కుప్పలు తెప్పలు ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఆడదాకపోయేంత ఓపిక కూడా లేదు మాకు వచ్చేసి. సో చూడండి, చూస్తారు కదా మీరు, పెద్ద యుద్ధమే ఇక్కడ దాకా వచ్చినామంటే. సో ఆ ఓపెరా హౌస్ మీద డిఫరెంట్ లైటింగ్, అంటే వాటి మీనింగ్ ఏందో తెలియదు కానీ అట్లా లైటింగ్ వస్తూ ఉంటుంది, వేస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద ఈ లైటింగ్ ప్రాజెక్ట్ అంతా $1 మిలియన్ ప్రాజెక్ట్ అన్నట్టు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సో ఇండియా మ్యాప్ లెక్క ఉంది అక్కడ చూస్తే. సో ఇంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మన వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు. పోలీసు వాడు వాడిని పట్టుకోబోతుండు. ఏందో మరి ఏం చేసాడు మరి. చాలా జాగ్రత్త, ఘోరంగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ. సో చూడండి. సో కథలు పడవద్దు, బయట దేశాలు వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సతాయిస్తుండేవాడు కొంచెం. సో వచ్చేసారు. ఎవ్వరు ఇక్కడ ఒక టచ్ చేయరు, కొట్టరు, ఏం చేయరు అన్నట్టు. సో సిడ్నీ ఇట్లా ఉంటుందండి. సో ఫైనల్గా వీడియో కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. కుదిరితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రమ్ సిడ్నీ ఓపెరా హౌస్. సో ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై గైస్. అండి లోపల జనాలు చూస్తే కుప్పలు ఉన్నారు. ఫుడ్ దొరికేలా లేదు. సో వేరే దగ్గరికి పోతున్నాం. సో ఆకలి అవుతుంది. సో ఇలా ఉంటుంది కలర్ఫుల్గా. ఫుడ్ కోర్ట్కి వచ్చినామండి. తిరగడం మొత్తం అయిపోయింది. లాస్ట్ ఫుడ్ కోర్ట్కి వచ్చినట్టు. సో ఏం తినాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. చాలా ఆప్షన్లు ఉన్నాయి. మన ఇండియన్ ఫుడ్ తప్ప వేరే తిందామని చెప్పేసి ట్రై చేస్తున్నాం. చాలా ఉన్నాయి. మ్యాడ్ మ్యాక్స్, ఒపోటో, సో వియట్నాం, చాలా రకాల ఫుడ్లు ఉన్నాయి. ఏది తినాలని థింక్ చేస్తున్నాం అన్నట్టు. చూడండి మన ఇండియన్ షాప్ కూడా ఉంది. సో రోటీ కర్రీలు మాత్రమే ఉన్నది. సో ఇప్పుడు తినలేమన్నట్టు. ఫైనల్గా మ్యాడ్ మ్యాక్స్ ఫిక్స్ అయినాం. సో రెస్టారెంట్ క్లోజింగ్ టైం అంట.
సో మనోడు ఏదో ఆర్డర్ చేస్తుండే, అంటే చికెన్ బురిటో అన్నట్టు. ఎట్లుంటుంది ఏందని చెప్పి చూపిస్తా లాస్ట్లో. సో మనోడు ఆర్డర్ చేస్తుండే అక్కడ. నాకు కాళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా. ప్రియాంక, మల్లిక ఏం తింటావు? ఏం చేస్తున్నావు సుమన్? ఇప్పుడే తిరిగి వచ్చినాం కదా, వెయిటింగ్ ఫర్ ఆర్డర్. సో మనోడు ఆర్డర్ చేయడానికి పోయిండు బురిటో. సో వచ్చిన తర్వాత చూపిస్తే ఎట్లా ఉంటుంది అనేది. ప్రియాంక ఏం తింటారు మీరు? ఆహా, మీరు ఆశ ఫుడ్ ట్రై చేయరా? ఆశ ఫుడ్ ట్రై చేయరా మీరు? ఓహో, బావా ఏం తింటున్నావే? బురిటోనా? ఆహా, ఎక్కడ పోయినా బురిటోనేనా ఇక? భుజమా? జస్ట్ చిప్సా? మీ ఒపటో ఏమైంది? ఓహో, ఒపటో తేరా? ఓహో, ఈ బోలాసా? ఈ చిప్సా? ఇంకా నెక్స్ట్ క్యూలో బురిటోనా? నాది కూడా బురిటోనే. ఇది తింటే పొట్ట నిండిపోద్ది ఇక.